సరైన మెకానిజం డెవలప్ చేయాలని చెప్పి అటువంటి మెకానిజం ఉందని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఉప ముఖ్యమంత్రి గారు శాఖల్లో ఎన్ఆర్ఈఎస్ ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష. గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 14-19లో అధ్యక్ష లోకేష్ బాబు గారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 22 శాఖలతో అనుసంధానం చేయడం జరిగింది అధ్యక్ష. ఎన్ఆర్ఈఎస్ 22 శాఖల్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుకి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి బిల్లులు ఆపేయటం జరిగింది అధ్యక్ష. ఆ 22 శాఖలు అనుసంధానం చేసిన వాటిల్లో ఇటీవల 331 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. ఆ 331 కోట్లు పోను 22 శాఖల్లో ఏ శాఖల్లో ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి. ఎందువల్ల అంటే అధ్యక్ష దీనివల్ల 50 మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో పేమెంట్ రిలీజ్ చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి నాణ్యతతో కూడినటువంటి పనులు కూడా నాణ్యత లేవని కొర్రీ వేసి 5 ఏళ్లు పేమెంట్లు ఆపేశారు అధ్యక్ష. దానివల్ల ఆత్మహత్య 50 మంది చేసుకున్నారు. అనేక మంది ఆస్తులు కూడా అమ్ముకోవడం బాకీలు తీర్చుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి పాల్పడటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 14-19లో ఉన్న ఎన్ఆర్ఈఎస్ డబ్బులు 19-24 మధ్య రిలీజ్ అయితే 13,000 కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క 350 మంది దాదాపు దీనివల్ల సఫర్ అయ్యారు అధ్యక్ష. దీనివల్ల అంతేకాకుండా అధ్యక్ష ఎన్ఆర్ఈఎస్ గతంలో శ్మశాన వాటికలకు ఉండేది అధ్యక్ష. శ్మశాన వాటికలకు ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్ లో లేదని చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో నెంబర్ 1 గా రాష్ట్రంలో ఉన్న శ్మశాన వాటికలన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించి మళ్ళా ఎన్ఆర్ఈఎస్ లో ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష 4,500 కోట్లతో 30,000 అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు అధ్యక్ష. 13,000 గ్రామ పంచాయతీలు ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలు ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో గ్రామాలు పూర్వ వైభవం సంతరించుకుంటాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు. 2005లో తీసుకొచ్చినటువంటి ఈ పథకం పేదలకు ఒక వరం అధ్యక్ష. ఆకలి కేకలు ఉండకూడదన్నటువంటి ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ఇంప్లిమెంటేషన్ లో కూడా అనేక స్వరూపాలు మారుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా దాదాపుగా 22 శాఖలకి దీన్ని విస్తరించడం జరిగింది అధ్యక్ష. కానీ జాబ్ కార్డుల విషయంలో ఇప్పటికీ తట్ట పలుగు పార ఉన్నటువంటి శ్రామికులకే జాబ్ కార్డు ఇస్తున్నారు. నేను చిత్తూరు జిల్లాలో 2,64,069 మంది జాబ్ కార్డు హోల్డర్ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్నా ఈ తట్ట పలుగు పార తప్ప వేరే కాంపోనెంట్స్ ఇప్పుడు పిఆర్ లో రోడ్ చేసినా కూడా ఉపాధి హామీ నిధులతో చేస్తున్నాం. సీసీ రోడ్లైనా స్కూల్ కాంపౌండ్లైనా అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లైనా ఆర్బీకే సెంటర్లైనా మినీ టీహెచ్సీలైనా ఏదైనా కూడా ఈ పనులకు సంబంధించినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే మేస్త్రీలుగా ఉన్నవారు ఈరోజు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వలస వెళ్లి బతుకుతున్నారు అధ్యక్ష. ఈ నేపథ్యంలో నేను ఒక ప్రపోజల్ చేస్తున్నారు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి. ఈ మేస్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా జాబ్ కార్డు రిలీజ్ చేయడం వల్ల ఈ వలసలో నివారించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ మేస్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంపౌండ్లు కట్టడంలోనే అదేవిధంగా బిల్డింగ్లు కట్టడంలో కానీ ఉపయోగించుకున్నట్లయితే ఒక వలస నివారణ చేయొచ్చు అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రికల్ చదువుకున్నటువంటి వాళ్ళు ఐటీఐ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ వీటన్నిటి కూడా దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డులు ఇవ్వడం వల్ల లోకల్ గా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వలసలు నివారించవచ్చు అన్నది నా ప్రతిపాదన అధ్యక్ష. గౌరవ పవన్ కళ్యాణ్ గారు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిపాదన కేంద్రానికి కూడా పంపించి ఒప్పించాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నా అధ్యక్ష. సింధూర్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులు ఎక్కువై వ్యవసాయానికి
ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష. ఇదేమన్నా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష. అలాగే సత్యసాయి జిల్లాలో 10 మండలాలు, ఇంకా అనంతపురం జిల్లాలో 7 మండలాలు బాగా వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 54 మండలాలని వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష. ఈ మండలాల్లో ఈ 100 రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకేమన్నా 150 రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష. అదేమన్నా వీలు పడుతుందేమో అని మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఏదైనా మజ్జిగ కానీ నీరు కానీ, లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అని ఒకటి అధ్యక్ష. ధన్యవాదాలు. ఇన్షియల్ ఇది ఈ జాతీయ ఉపాధి హామీ పథకం. ఉపాధి లేని సమాజంలో, ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపబడిన పథకం. గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా నోట్ చేస్తున్నాం అధ్యక్ష. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంప్ 2 కలుపుకొని మనం మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్ష. 7 crore మ్యాండేస్, 30,000 పనులు. వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ యూనిట్స్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట, ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశాం. అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే, ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే, ఖచ్చితంగా అది యాక్ట్లో ఉంది అధ్యక్ష. అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది. దాదాపు కొన్ని 13,000 కోట్లు దారి మళ్లించారు. చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకతవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తాను.